హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 44 సైజు క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ పీస్ అనేది 1 మీటర్ కావాలండి. 44 సైజుకి ఇలా నీట్గా పరుచుకున్నాక ఎల్ స్కేల్ తీసుకొని క్రాస్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందన 1/2 ఇంచ్ అయితే ఇలాగా మనం పట్టీ వేయడం కోసం అయితే ఇలా డ్రా చేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని అయితే మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది ఫిట్టింగు మనకి ఎంత కావాలనేది తెలుస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచీలు అలాగే ట్రక్స్ వేయడం కోసం 1 ఇంచు బ్యాక్ పార్ట్ రౌండ్ ఇలా కొలుచుకోవాలన్నమాట. మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత లెంత్ అండి, షోల్డర్ దగ్గర నుంచి మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇలాగా కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్గా మనకి లెంత్ అనేది వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ 44 సైజుకి అయితే పావుతక్క 6 ఇంచీలు అయితే షోల్డర్ని అయితే తీసుకున్నాను. లెంత్ చూడండి మొత్తము 16.5 అయితే వచ్చింది. ఆ తర్వాత ఆర్మోల్ గురించి 6.5 తీసుకున్నాను చంక డౌన్ కోసం. మళ్ళీ ఒక్కొక్కటి మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా కొలుచుకుంటూ చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉందా లేదనేది. ఆర్మోలు మనకి పైకి వచ్చిందా కిందకి వచ్చిందని ఇలా చెక్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ గురించి ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలు. ఈ మూల దగ్గర ఎల్ షేప్లో వచ్చింది కదా, ఇక్కడైతే క్రాస్గా 1.5కి ఒక గేజ్ పెట్టుకుంటూ మళ్ళీ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెంక కుట్టు వరకు ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఆర్మోల్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా 10 ఇంచీలు వచ్చింది. అంటే మనకి చెస్ట్ పాయింట్ 11 ఇంచీలు పెట్టాం కదా, ఆర్మోల్ అనేది 10 ఇంచీలు వచ్చింది. చెస్ట్ పాయింట్కి ఆర్మోల్కి 1 ఇంచ్ అయితే గ్యాప్ ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కరువు స్కేల్తో నీట్గా డ్రా చేసుకొని టేప్తో ఇలాగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనకి 10 ఇంచ్ అయితే వచ్చింది. 10 ఇంచీల దగ్గర ఒక పాయింట్, అలాగే 11 ఇంచీల దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అన్నమాట. ఆ తర్వాత కింద నుంచి 3.5కి డీప్గా రావడం కోసం అనమాట. అంటే ఇది డీప్ నెక్ బ్రాడ్గా వస్తుంది. అలాగే పైనుంచి అయితే 2.5 షోల్డర్ దగ్గర తీసుకోవాలి మెడ కోసం. ఇలా ఒక కరువు స్కేల్తో నీట్గా డ్రా చేసుకుంటే మనకి రౌండ్ అనేది చక్కగా వస్తుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కట్ అయిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. కాదంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ని, కాకపోతే ఈ రెండు మాత్రం ఫస్ట్ కట్ చేసుకున్నాక ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోకపోయినా జాయింట్ వచ్చినా మనకి కవర్ అయిపోతుంది అనమాట. దాని గురించి చూడండి, ఇలాగా హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్ కదా, దీనికి హ్యాండ్స్ కిందన ఫోల్డింగ్ చేయడం కోసం 1 ఇంచు అలాగే ఇంకా చిన్నగా ఒక ఫోల్డింగ్ అని తీసుకుంటాం కదా, దానికైతే 1/2 ఇంచులో సగానికి తీసుకుంటూ మొత్తము 1.5 ఇంచ్ అయితే కిందన ఫోల్డింగ్ కోసం అయితే తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్ కోసం. ఆ తర్వాత నీట్గా ముడతలు రాకుండా చెక్ చేసుకుంటూ మనము బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇప్పుడైతే కొలుచుకోవాలన్నమాట. నీట్గా ఇలాగా మెజర్మెంట్ బ్లౌజ్ని పరుచుకుంటే మనకి పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే చెప్తే అలాగే కొలుచుకోవచ్చు. ఎక్కువ తక్కువ చేయాలంటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 44 సైజుకి చంక డౌన్ అయితే మనం 3.5 పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఫ్రంట్ వైపు లోతు కోసం ఇలాగా
సగానికి టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ తీసుకుంటూ ఇలా కర్వ్ స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మళ్ళీ స్కేల్ని ఇలా రివర్స్ చేస్తూ ఈ విధంగా తీసుకుంటే మనకి హ్యాండ్స్ చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు రాకుండా చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఫిట్టింగ్ దగ్గర అయితే మనకి క్లాత్ అనేది సరిపోలేదు. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. మొత్తం మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ని చెక్ చేసుకుంటూ కట్ చేసే ముందు ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే జాయింట్ అని పడుతుంది, ఇలా వస్తుందన్నమాట. ఈ షేప్లో ఇలా వచ్చి ఇలా అయితే జాయింట్ వస్తుంది. మనకి ఇక్కడ క్లాత్ అనేది డ్రా చేసి ఉన్నాం కదా, ఆ క్లాత్ ఇక్కడ జాయింట్ అనేది వేస్తుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు లోతుని తీసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్ ఉంది కదా, ఓపెన్ చేసుకుంటూ ఇలా కర్వ్ స్కేల్ని తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. 3/4 ఇంచ్ లోపలికి తీసుకొని ఇలా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకుంటే మనకి లోతు అనేది చక్కగా వస్తుందండి. ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా చిన్నగా ఒక కట్టని పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వైపు లోతు కోసము చూసారా ఈ పీస్ అనేది ఎంత వచ్చిందో, ఈ షేప్లో వస్తే మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట ముందుగా. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని చెక్ చేసుకుంటూ మళ్ళీ కట్ చేసుకోవాలి. చూడండి మనకి ఎక్కడ క్రాస్ వచ్చిందంటే ఇలా క్రాస్ని చెక్ చేసుకుంటూ వేయడం వల్ల మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట షేప్ అనేది. ఈ విధంగా మొత్తం అన్నీ డ్రా చేసుకున్నాక ఆ తర్వాత ఆర్మోల్ దగ్గర షేప్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే మనం మెడ ఎంత కావాలంటే కట్ అయితే పెట్టుకున్నాము. అలాగే ఫ్రంట్ వైపు కూడా ఇలాగ చిన్న కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఫ్రంట్ది మనకి రౌండ్ అనేది ఎంత కావాలండి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ అంటే బ్యాక్ సైడు లోపలికి వెళ్ళి ఇలాగ 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకుంటూ ఇలా ఒక పాయింట్ అని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి రౌండ్ ఎంత పొడవు వచ్చిందో టేప్తో మళ్ళీ చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే ఫ్రంట్ డీప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఉక్సు పట్టీ దగ్గర నుంచి కిందన క్రాస్ పట్టీ వరకు ఒక జాయింట్ అయితే ఉంటుంది కదండి, అక్కడ నుంచి ఒక పాయింట్, కిందనకి ఇంకో 2 పాయింట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే సెంటర్లో ఒక చిన్న డాట్ వేయడం కోసం. చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ డీపు ఎంత అనేది వస్తుందో కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇలాగా ఎల్ షేప్ లాగా పెట్టుకుంటూ కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పావుతకు వేయడానికి వచ్చింది. అదేవిధంగా ఇలా డ్రా చేసుకొని నీట్గా మొత్తం పాయింట్స్ అన్నిటిని డ్రా చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత షోల్డర్ దగ్గర చిన్న కట్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అలాగే ఆర్మోల్ దగ్గర 1/2 ఇంచు లోపలికి అయితే ఇలా తీసుకోవాలి. కర్వ్ స్కేల్తో నీట్గా ఇలా రౌండ్ తీసుకుంటే మనకి చక్కగా రౌండ్ అనేది వస్తుందండి. ఫ్రంట్ వైపు డీప్గా వస్తుందన్నమాట. వి షేప్ రాకుండా యూ షేప్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా డ్రా చేసుకుంటే లోపల వైపు కొంచెం 1/2 ఇంచు ఇలా లోపల వైపు డ్రా చేసుకొని కట్ చేసుకుంటే
ఇప్పుడు ఫ్రంట్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగు తీయకూడదండి. కరెక్ట్గా పట్టుకొని ఇలా డ్రా చేసుకొని మళ్ళీ టేప్తో మరొకసారి చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. మనకి ప్రతిదానికి టేప్ అనేది యూజ్ చేయాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా టేప్తో చెక్ చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ మనకి డౌట్ వస్తే మరొకసారి చెక్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ వైపు మనకి పెద్దగా పొడవు అనేది వస్తే షేప్ అనేది నీట్గా రాదండి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగని పైకి వచ్చినా మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. కిందకు వస్తే మనకి మొత్తము బ్లౌజ్ అనేది కిందకి జారిపోతుంది అనమాట. ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ నుంచి అయితే 1 ఇంచ్ సరిపోతుందండి. 1.5 ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. 44 సైజు. అలాగే లెంత్ అయితే మనకి 16.5 ఉంది. అంటే తయారీ 15.5 అవుతుందన్నమాట. ఈ బ్లౌజు 44 సైజు. చెస్ట్ నడుము 38. ఎందుకంటే నడుము తక్కువ ఉంది, చెస్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఈ విధంగా ఎవరికైనా పెద్ద సైజు బ్లౌజు కావాలంటే ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత ఫ్రంట్ వైపు మనకి డాట్ వేయడం కోసము ఇలా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఉక్సు పట్టీ దగ్గర నుంచి డాట్ పట్టీ వరకు ఒక పాయింట్ ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు కరెక్ట్గా తెలియడం కోసం డాట్ లోపల ఎంత ఉందనేది డాట్ని ఇలాగా ఫోల్డింగ్లో ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి ఎక్కడైతే పాయింట్ అని పెట్టుకున్నామో చిన్నగా కట్ అని పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఫ్రంట్ సెంటర్ డాటు చూడండి, ఇక్కడ మెయిన్ డాటు వెడల్పు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెంటర్ డాట్ అనేది మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి సెంటర్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఆ తర్వాత చెంక దగ్గర డాటు 4.5 ఇంచీలు పొడవుతో ఇలా అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చిన్నగా కట్ అని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత రెండో వైపు డాట్ కోసం పాయింట్ పెట్టుకోవడం ఇలాగా చాక్ పీస్తో ఇలా అయితే రెండో వైపు డాట్ పెట్టుకుంటే మనకి 2 డాట్లు ఒకేలా వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూసారా, ఈ విధంగా అయితే క్రాస్ పట్టీ మనకి వెడల్పు అనేది ఉక్సు పట్టీ దగ్గర నుంచి ముందు కొలుచుకోవాలి. ఆ తర్వాత నడుము మనం జాయింట్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలన్నమాట. ఆ తర్వాత వెడల్పు ఎంత కావాలనే ఇలా టేప్తో చెక్ చేసుకుంటూ ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 అయితే వెడల్పు ఉంది. దానికి నేను 1 ఇంచ్ అయితే కలుపుకున్నాను. ఆ తర్వాత సైడ్ నుంచి 3 ఇంచీలు అంటే ఇక్కడైతే 4 ఇంచీలు పెట్టుకోవాలి. మొత్తం నీట్గా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. క్రాస్ పట్టీ షేప్ అనేది ఈ విధంగా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేపు చాలా చక్కగా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ పట్టీ కోసం డబుల్ పీస్లు అనేవి కావాలి కదా, మళ్ళీ మనకి మిగతా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలాగ పీస్లు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి మనం పట్టీ అనేది వేసుకుంటాము. దానికి ఇలా చెక్ చేసుకుంటూ పట్టీ అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఆ తర్వాత క్రాస్ పట్టీ కోసం మిగతా క్లాత్లన్నీ ఇలాగా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే అన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా మనకి క్లాత్ సరిపోతే వేరే క్లాత్ అయితే లోపల నుంచి వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇప్పుడు క్రాస్ పట్టీ, అలాగే బ్యాక్ పార్టు పట్టీ, ఫ్రంట్ పార్టు, ఇది హ్యాండ్స్ మొత్తం నీట్గా అయితే కట్ చేసుకున్నామండి. చూసారా, ఈ విధంగా అయితే 44 సైజు
బ్లౌజ్ రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి మిగతా క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ జాయిన్ చేసుకుంటే హ్యాండ్స్ అయితే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అయ్యిందండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.